హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు మే 2026 పెన్షన్ స్లిప్లో గమనించవలసినటువంటి కీలక అంశాలు గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. అలాగే వీరికి ఈ యొక్క మే నెల నుంచి పెన్షన్లో పెరుగుదల అయితే ఉంటుంది. మరి ఎవరికి పెరుగుదల ఉంటుంది ఏమిటనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ మే 2026 సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం అందుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా గమనించాల్సి ఉంటుందండి. సో ప్రతి నెల మనకు పెన్షన్ చెల్లింపులకు సంబంధించి CFMS పోర్టల్లో పెన్షన్ పేమెంట్ స్లిప్స్ అయితే ఇప్పటికే జనరేట్ అయి ఉన్నాయన్నమాట. సో మే నెలకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోగలరు. సో పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది మనము గత వీడియోలోనే తెలుసుకున్నాము. సో ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చూడండి. లేదంటే మనము మన యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి వెబ్ బ్రౌజర్ అందులో CFMS పే స్లిప్ డౌన్లోడ్ అనే టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి మొదటి లింక్లోనే మనకు దాదాపుగా మన యొక్క లాగిన్ పేజ్ అనేది డైరెక్ట్గా చూపిస్తుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఈ నెల పే స్లిప్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయండి. ఏంటంటే పెన్షన్ పెరుగుదల, ముఖ్యంగా గత కొంతకాలంగా కమ్యూటేషన్ రికవరీ విషయంలో హైకోర్టు తీర్పు కారణంగా ఈ యొక్క శాతాలను కోత అయితే విధించారనమాట. సో మనకు గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 6 నెలలు కమ్యూటేషన్ రికవరీని ఆపేశారు కొంతమందికి మాత్రమే. అదే ఎవరికంటే 130 నెలలు కంప్లీట్గా ఎవరైతే కట్టేశారో కమ్యూటేషన్ చెల్లించారో వారికి 6 నెలల పాటు ఆపారు. ఆ 6 నెలల కాలం తర్వాత మళ్ళీ కోర్టు ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చుకుందనమాట. సో కమ్యూటేషన్ 180 నెలలే సమంజసం అని చెప్పేసి, అంటే 15 సంవత్సరాల సమంజసం అని చెప్పేసి నోటీసులు తెచ్చుకోవడం ద్వారా మళ్ళీ ఈ యొక్క నిబంధన అనేది మారిపోయిన తర్వాత 6 నెలలు ఆపారు కదా. సో వారికి 6 నెలలకు సంబంధించి ఒకేసారి రికవరీ చేయకుండా, అలాగని 6 నెలల పాటు అదనంగా రికవరీ చేయకుండా 12 నెలల పాటు సమాన వాయిదాలు అదనంగా రికవరీ చేస్తూ వచ్చారు. సో ఆ 12 నెలలు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నెల మే నెల పే స్లిప్లో ఖచ్చితంగా మీకైతే పూర్తి పెన్షన్ అనేది పూర్తి పెన్షన్ అంటే గతంలో వాయిదాలు మాత్రము అదనంగా యాడ్ కావన్నమాట. సో అవి మాత్రము అదనంగా కట్ అవ్వదు. సో రెగ్యులర్గా కట్ అయ్యేది మాత్రము కమ్యూటేషన్ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. సో దీంతో పెద్ద ఉపశమనం అయితే లభించబోతోంది. గతంలో 6 నెలల కాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిధులు ఏవైతే మళ్ళీ రికవరీ 12 వాయిదాల్లో చేస్తున్నారో అది కూడా మనకు ముగిసిపోయిందనమాట. సో మీరు మీ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో ప్రతి నెల పెన్షనర్స్ వారి యొక్క పే స్లిప్ విధిగా డౌన్లోడ్ చేసుకోవడం అనేది అత్యవసరం అన్నమాట. సో అందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ యొక్క డిడక్షన్స్, ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా పర్సనల్ డీటెయిల్స్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఉన్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్ పొందే సమయంలో వారికి ఇబ్బంది అవుతుందన్నమాట. సో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి కూడా ఫ్యామిలీ పెన్షనర్స్కి ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ నెలతో ఎవరికైనా 70 ఏళ్ళు పూర్తి అయిన వారు ఉన్నట్లయితే వారికి అదనంగా 7% అనేది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ నెలలో ఎవరికైతే 70 ఏళ్ళు పూర్తయ్యో వారికి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే 75 ఏళ్ళు నిండిన వారికి 12% అనేది పెరుగుతుందన్నమాట. 7% కాస్త 12% అవుతుంది. 80 ఏళ్ళు నిండిన వారు ఈ నెలతో వారికి గతంలో వచ్చే 12% నుంచి ఏకంగా 20%కి పెరుగుతుంది. 85 ఏళ్ళు నిండిన వారికి ఈ 20% నుంచి 25%కి, 90 ఏళ్ళు నిండిన వారికి 25% నుంచి 30%కి, 95 ఏళ్ళు నిండిన వారికి 30% నుంచి 30%కి పెరుగుతుంది. ఒకవేళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఈ నెలతో సో అదనంగా 50% అదనంగా అయితే పెరుగుతుంది అనమాట. అంటే 50%కి చేరుకుంటుంది. మరి ఈ యొక్క పెరిగిన మొత్తం మీ బేసిక్ పెన్షన్కు జత అయిందా లేదా అనేది ఈ నెల పే స్లిప్లో మీరైతే చెక్ చేసుకోండి. కేవలం బేసిక్ పెన్షన్ మాత్రమే కాకుండా ఈ యొక్క AQP పైన కూడా మీకు కరువు భత్యం లేదా DR అనేది వర్తిస్తుంది.
సో మరి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందుతున్న వారికి 37.31%తో డిఆర్ అనేది ఇస్తూ ఉంటే యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికి 50% డిఆర్ను ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క లెక్కలు సరిగ్గా మీ పేసిప్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. అలాగే 2022 పిఆర్సీ ప్రకారంగా వివిధ కాలాల్లో డిఆర్ రేట్లు మారుతూ వచ్చాయండి. జనవరి 2022 నుండి అక్టోబర్ 2025 వరకు విడతల వారీగా పెరిగినటువంటి డిఆర్ శాతాలను మీ యొక్క బేసిక్ పెన్షన్కి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పే ఫిక్సేషన్లో ఏమైనా మార్పులు జరిగినట్లయితే, సో బేసిక్ పెన్షన్ పెరిగినట్లయితే దానికి తగ్గట్టుగా డిఆర్ మొత్తం కూడా పెరిగిందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవడం మీ బాధ్యత. ఇకపోతే ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మీ యొక్క పెన్షన్ నుంచి ఎంత ట్యాక్స్ కట్ అవుతుందో మీ వ్యక్తిగత డైరీలో నోట్ చేసుకోవడం మంచిది. అయితే మారిన కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారంగా చాలామంది పెన్షనర్స్కు ట్యాక్స్ మినహాయింపు లభించే అవకాశం ఉంది. కాబట్టి గతంతో పోలిస్తే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ యొక్క కోత ఉండవచ్చు. అంటే మనకు స్లాబ్ రేట్స్ అయితే ఇప్పుడు పెరిగాయి కాబట్టి 12.5 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ ఉండదు. కాబట్టి చాలామందికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే వచ్చేసి ఉండొచ్చు. అయినా సరే మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అయితే ముఖ్యము. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూటేషన్ రిజిస్ట్రేషన్ గురించి మీ యొక్క కమ్యూటేషన్ సొమ్ము ఎప్పుడు చెల్లించబడింది, అలాగే కోత ఎప్పుడు ముగుస్తుంది అనే వివరాలు కూడా మీ పేసిప్లో అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయండి. అవి కూడా చెక్ చేసుకోగలరు. సో కమ్యూటేషన్ సంబంధించి గతంలో మనకు ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎటువంటి వివరాలు, ఎన్ని నెలలు కట్టాము ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే మనకు ప్రతి ఒక్కటి కూడా డేట్ టు డేట్ అయితే పొందుపరిచి ఉన్నారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నప్పుడు ఈహెచ్ఎఫ్ హెల్త్ స్కీమ్ సంబంధించి ఒకరి దగ్గర మాత్రమే నెలకు 225 కానీ 300 రూపాయలు కానీ చందా అనేది మినహాయింపు ఉండాలి. అలాగే డిఆర్ విషయంలో కూడా ఇద్దరు పెన్షనర్లు అయితే 2 పెన్షన్లు పొందుతున్న వారికి, అంటే వారి యొక్క సర్వీస్ పెన్షన్, వారి యొక్క స్పోర్ట్స్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ 2 పెన్షన్స్ పొందుతున్న వారికి డిఆర్ అనేది ఒక్క పెన్షన్ మీద, అంటే వారి సర్వీస్ పెన్షన్ మీద డిఆర్ వచ్చేలాగా చూసుకోండి. మనకు రీసెంట్గా దీనికి సంబంధించి మెమో కూడా జారీ చేశారనమాట, శ్రీకాకుళం ట్రెజరీ పరిధి నుంచి అనుకుంటా. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క 2 పెన్షన్లు తీసుకుంటున్న వారికి, అది ఎవరైనా కావచ్చు, సో వారి పిల్లలు కావచ్చు, పిల్లలకు కూడా 2 పెన్షన్స్ వస్తాయండి. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎక్స్పైర్ అయిన సందర్భంలో అర్హతను బట్టి వారికి 2 పెన్షన్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా 2 పెన్షన్స్ పైగా 2 వేరు ట్రెజరీలలో వస్తున్న వారికి అయితే ఖచ్చితంగా మీరు ఒకే ట్రెజరీకి వచ్చేటట్టుగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్. ఈ నెల 31వ తేదీ లోపల కంప్లీట్ అవుతుంది అనమాట. అలాగే 2 పెన్షన్స్ ఎవరైనా 2 పెన్షన్స్ మీద డిఆర్ తీసుకుంటున్నట్లు కన్నా తేలితే, అంటే వాళ్ళకి తెలియకుండానే జరిగి ఉండొచ్చు. సో కాబట్టి దాన్ని మళ్ళీ రికవరీ అయితే చేస్తున్నారు అనమాట. ఒకేసారి ఏక మొత్తంలో రికవరీ కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కనుక ఏమైనా గమనిస్తే అటువంటివి మీరే స్వచ్ఛందంగా వెళ్ళి మాకు ఈ విధంగా 2 పెన్షన్స్ మీద డిఆర్ వస్తుందని చెప్పేసి కూడా మీరు చెప్పే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మీకే మంచి క్రెడిట్ అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే సో ఏమైనా మీ పేసిప్లో తప్పులు ఉన్నట్లయితే వెంటనే సరి చేయించుకోండి ఫ్రెండ్స్, మీ యొక్క డిడిఓ ద్వారా. అలాగే మీ ఎస్టీఓ గారిని కూడా అవసరం మేరకు కలవడం మంచిది. ఇక సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో పెన్షన్ బిల్ నెంబర్లు కూడా పేసిప్లో చేర్చాలని చెప్పేసి పెన్షనర్ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సో ఉద్యోగులకు సంబంధించి బిల్ నెంబర్ అయితే పేసిప్లో ఉంటుంది, కానీ పెన్షనర్స్కి పేసిప్లో బిల్ నెంబర్ ఉండటం లేదు. సో మరి పెన్షనర్స్ కూడా పేసిప్లో బిల్ నెంబర్ కావాలి, ఎందుకంటే వాళ్ళు కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి కాబట్టి కోరుతున్నారు. సో అది కూడా యాడ్ చేయాల్సి ఉంది. రీసెంట్గా మనకు కమ్యూనికేషన్ సంబంధించి డేట్స్ యాడ్ చేసినప్పుడు ఇది కూడా యాడ్ చేయాల్సి ఉండింది, కానీ మిస్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అనమాట. సో మొత్తానికి బిల్స్ అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇవన్నీ కూడా బిల్స్ చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా కొన్ని బిల్లులు మాత్రం బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో, అంటే ఇంకా ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి. అవి త్వరలో మనకి ప్రాసెస్ అయిపోయి ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి.
సో బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.